ఒక నిమిషం ఊహించుకోండి, మీరు మీ ఫ్యామిలీని ఒక కాలనీలో వదిలి కొన్ని రోజుల్లో తిరిగి వస్తాను అని ప్రామిస్ చేసి 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడికి వస్తారు. కానీ మీ ఇల్లు ఎంప్టీ, మీ ఫ్రెండ్స్ కనిపించరు, మీ ఫ్యామిలీ లేరు. 118 మంది గాలిలో కలిసిపోయారు. కానీ ఒక క్లూ మాత్రమే మిగిలింది, క్రోటోన్. పోలీస్ లేదు, DNA లేదు, శాటిలైట్ ఇమేజెస్ లేవు. 1587లో ఈ ఒక్క వార్డ్ మొత్తం మిస్టరీకి ఓన్లీ ఎవిడెన్స్. 350 సంవత్సరాలుగా హిస్టరీ బుక్స్ ఇది వరల్డ్స్ గ్రేటెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీ అని చెప్తున్నాయి. కానీ ఒకవేళ అసలు మిస్టరీ అనేది ఇప్పుడు ఎగ్జిస్ట్ అవ్వలేదంటే, ఒకవేళ కాలనీ డిసపియర్ అవ్వలేదు, హిస్టరీ నిజాన్ని కనబడకుండా చేసిందంటే, ఈరోజు రోనక్ లాస్ట్ కాలనీ మిస్టరీని కాదు, హిస్టరీలో బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ని సాల్వ్ చేద్దాం. అది 1887 ఇంగ్లాండ్ ఒక కళని అమెరికాలో రియాలిటీ చేయాలి అని డిసైడ్ చేసింది. కొత్త భూమి, కొత్త జీవితం, కొత్త ఫ్యూచర్. ఆ డ్రీమ్ కోసం 118 మంది థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ సముద్రం క్రాస్ చేసి నార్త్ కెరోలినా కోస్ట్లో రోనక్ ఐలాండ్కి వచ్చారు. వాళ్ళకి ఇది జస్ట్ ఒక కాలనీ కాదు, ఇది ఒక సెకండ్ ఛాన్స్. ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, పంట వేస్తారు, ఫ్యూచర్ గురించి కలలు కన్నారు. కొన్ని రోజుల్లో ఇది సక్సెస్ఫుల్ ఇంగ్లీష్ కాలనీ అవుతుందని అందరికీ నమ్మకం. అక్కడ హిస్టరీలో ఒక స్పెషల్ మూమెంట్ జరిగింది. విర్జీనియా డారే, అమెరికాలో పుట్టిన ఫస్ట్ ఇంగ్లీష్ బేబీ, ఒక పాప పుట్టడం కాలనీ సర్వైవ్ అవుతుందని అందరికీ హోప్ ఇచ్చింది. కానీ హోప్ ఒకటే సరిపోదు, ఫుడ్ తగ్గిపోతుంది, సప్లైస్ అయిపోతున్నాయి, వింటర్ దగ్గర పడుతుంది. కాబట్టి కాలనీ గవర్నర్ జాన్ వైట్ ఇంగ్లాండ్కి వెళ్ళాలని డిసైడ్ చేశాడు. సింపుల్ ప్లాన్, కొన్ని నెలల్లో తిరిగి వస్తాను, సప్లైస్ తెస్తాను, మళ్ళీ అందరం కలిసి ఈ కాలనీని బిల్డ్ చేస్తాం. ఊహించుకోండి, మీ ఫ్యామిలీని, గ్రాండ్ డాటర్ని కొన్ని రోజులు వదిలి కొన్ని నెలలు కలుస్తాం అని చెప్పి సముద్రంలో కనబడకపోవడం. కానీ హిస్టరీకి వేరే ప్లాన్స్ ఉన్నాయి. స్పెయిన్తో వార్స్ స్టార్ట్ అయ్యింది. షిప్స్ అన్ని మిలిటరీ కోసం యూజ్ చేశారు. జాన్ వైట్ వీక్స్ కాదు, మంత్స్ కాదు, ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు రిటర్న్ అవ్వలేకపోయాడు. ఫైనలీ 1590 జాన్ వైట్ తిరిగి వచ్చాడు. మైండ్లో ఒక్కటే ఎక్స్పెక్టేషన్, ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది, విలేజ్ గ్రో అయి ఉంటుంది, విర్జీనియా డారే ఇప్పుడు ఆల్మోస్ట్ 3 సంవత్సరాల బేబీ అయి ఉంటుంది. కానీ అక్కడ వినిపించింది నిశ్శబ్దం. ఫస్ట్ థియరీ సింపుల్, ఫుడ్ అయిపోయింది, జనం చనిపోయారు, కేస్ క్లోజ్డ్. యాక్చువల్లీ 1587 నుంచి ఈ రీజన్లో హిస్టరీలో రికార్డ్ అయిన ఒక అతి ఘోరమైన కరువు స్టార్ట్ అయింది. 3 సంవత్సరాలు ఆల్మోస్ట్ వర్షం లేదు, పంటలు నాశనం అయ్యాయి, ఆహారం మాయమైంది, బ్రతకడం ఇంపాసిబుల్ అయిపోయింది. అది నమ్మేలా ఉంది కదా. కానీ జాన్ వైట్ చూసింది కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీ. చాలా ఇల్లు కాలేదు, దోపిడీ జరగలేదు, ప్యానిక్ సైన్స్ లేవు. దానికి బదులు బిల్డింగ్స్ జాగ్రత్తగా డిస్మెంటల్ చేశారు. కర్ర ముక్కలు కూడా పద్ధతిగా తీసుకెళ్లినట్టు ఉన్నాయి. ఆకలితో ఉన్న ప్రజలు ఇలా ప్లాన్ చేసి మూవ్ అవ్వరు. 1587 ఇంగ్లాండ్ స్పెయిన్ వార్లో ఉన్నాయి కాబట్టి చాలా హిస్టోరియన్స్ స్పెయిన్ ఆర్మీ కాలనీని డిస్ట్రాయ్ చేసిందేమో అని అనుకున్నారు. హానెస్ట్లీ ఇది సినిమా స్టోరీ లాగా ఉంటుంది. షిప్స్, క్యానాన్స్, మెసకర్. కానీ ఎవిడెన్స్ జీరో. వెపన్స్ లేవు, బ్లడ్ లేవు, ఫైర్ డ్యామేజ్ లేదు, బాడీస్ లేవు. వార్ జరిగితే బెటల్ మార్క్స్ ఉంటాయి, ఇక్కడ నిశ్శబ్దం. ఇంకో ఐడియా, కాలనీ రోనక్ వదిలేసి చెసపిక్ బేకి మూవ్ అయ్యారేమో. యాక్చువల్లీ ఒరిజినల్ ప్లాన్ కూడా అదే. రోనక్ టెంపరీ సెటిల్మెంట్ మాత్రమే సాధ్యమే అనిపిస్తుంది. కానీ ఒక ప్రాబ్లం ఉంది, ఈ సెటిలర్స్ అనుభవం ఉన్న నావికులు కారు. ఓపెన్ అట్లాంటిక్ ప్రయాణం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ముఖ్యంగా వాళ్ళు ఆడవాళ్ళు, చిన్న పిల్లలు. సరిపడా ఓడలు లేకుండా రిస్క్ చాలా ఎక్కువ. జాన్ వైట్ వెళ్లే ముందు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ప్రమాదం వస్తే 50 మైళ్ళ దూరం లోపలికి వెళ్ళండి. సంవత్సరాల తర్వాత రీసెర్చర్స్ జాన్ వైట్ మ్యాప్లో దాచిన కోట గుర్తుని కనుగొన్నారు. హఠాత్తుగా అందరూ అనుకున్నారు మిస్టరీ సాల్వ్. కానీ ప్రాబ్లం, పురాతన వస్తువులు దొరికాయి, యాక్చువల్ కాలనీ ఎక్కడా లేదు, ఎవిడెన్స్ ఇన్కంప్లీట్. కానీ ఒక థియరీ ఉంది, ఆల్మోస్ట్ అందరూ ఇగ్నోర్ చేశారు. జాన్ వైట్ రిటర్న్ అయినప్పుడు ఎంటైర్ కాలనీలో ఒక వర్డ్ మాత్రమే కనిపించింది, క్రోటోన్. సీక్రెట్ కోడ్ లేదు, రక్తంతో రాసిన మెసేజ్ లేదు, వార్నింగ్ లేదు, జస్ట్ క్రోటోన్. హిస్టోరియన్స్ 100 సంవత్సరాలు ఈ వర్డ్ మీనింగ్ డీకోడ్ చేయడానికి ట్రై చేశారు.
కానీ మేబీ డీకోడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే క్రోటన్ ఆల్రెడీ ఒక ప్లేస్ పేరు, ఒక ట్రైబ్ పేరు. ఒకవేళ కాలనీస్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు వెళ్ళిన ప్లేస్ని చెట్టు మీద రాసి వెళ్ళిపోయారేమో. అది నిజం అయితే 350 సంవత్సరాల హిస్టరీ రాంగ్ క్వశ్చన్ అడిగింది. క్వశ్చన్ వాళ్ళు ఎక్కడికి మాయమైపోయారు కాదు, రియల్ క్వశ్చన్ ఎందుకు ఎవరు నమ్మలేదు ఉన్న ఒకే ఒక మెసేజ్ వాళ్ళు వదిలేసి వెళ్ళారు. వెనక్కి వెళ్దాం ఆ చెట్టు దగ్గరికి, ఆ ఒక్క వర్డ్ దగ్గరికి. క్రోటాన్. మన మిస్టరీని సాల్వ్ చేయడానికి కొన్ని వందల థియరీస్ క్రియేట్ చేసాం, కానీ ఆన్సర్ మేబీ స్టార్టింగ్ నుంచి మన ముందే ఉంది. క్రోటాన్ సీక్రెట్ వర్డ్ కాదు, శాపం కాదు, వార్నింగ్ కూడా కాదు, అది ఒక ఐలాండ్ పేరు. అలాగే అక్కడ ఉండే ఫ్రెండ్లీ నేటివ్ ట్రైబ్ పేరు మ్యాంటియో. గుర్తుందా? జాన్ వైట్ కాలనీతో ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసిన క్రోటాన్ లీడర్. ఇంగ్లీష్ సెటిలర్స్కి లాంగ్వేజ్ హెల్ప్ చేశాడు, సర్వైవ్ అవ్వడంలో హెల్ప్ చేశాడు. నమ్మకం ఆల్రెడీ ఉంది. సో క్వశ్చన్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు కాదు, రియల్ క్వశ్చన్ వాళ్ళు ఆల్రెడీ నమ్మకం ఉన్న వాళ్ళతో కలిసి జీవించారు. ఇది జస్ట్ థియరీ అయితే స్టోరీ ఇక్కడే అయిపోయేది, కానీ సైన్స్ కన్వర్జేషన్లో ఎంటర్ అయింది. 2009 హెటెరస్ ఐలాండ్లో ఆర్కియాలజిస్ట్ క్రౌన్ని ఎక్స్కవేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ చిన్న మెటల్ పీసెస్ దొరికాయి. నార్మల్ మెటల్ కాదు, హ్యామర్ స్కేల్. ఐరన్ ని ఫోర్స్ చేసేటప్పుడు ప్రొడ్యూస్ అయిన చిన్న ఫ్లేక్స్. సింపుల్ క్వశ్చన్, ఈ టెక్నాలజీ అక్కడ ఎవరికి ఉండేది? నేటివ్ ట్రైబ్స్ కి కాదు, ఇంగ్లీష్ సెటిలర్స్ కి ఉండేది. ఇంట్రెస్టింగ్. కానీ ఒక ఆర్టిఫాక్ట్ తో హిస్టరీ మార్చలేం. యూరోపియన్ డ్రెస్ హుక్. కొన్ని ఫీట్ పక్కన ఇంకొక డిస్కవరీ, రెడ్ బ్రాస్ డ్రెస్ హుక్, యూరోపియన్ స్టైల్. ఆడవాళ్ళ క్లోతింగ్ లో యూజ్ చేసే వస్తువు. అంటే అక్కడ మగాళ్ళు మాత్రమే కాదు, ఫ్యామిలీస్ కూడా ఉండొచ్చు. కార్బన్ డేటింగ్ 1580. ఎగ్జాక్ట్లీ రోనాక్ కాలనీ డిసపియర్ అయిన సేమ్ పీరియడ్. ఇంకా కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. ఎప్పుడైతే సైంటిస్ట్ జింక దవడ ఎముక ఎగ్జామిన్ చేస్తుంటే ఒక మస్కెట్ బాల్ బోన్ లోపల స్టక్ అయి ఉంది. కార్బన్ డేటింగ్ మళ్ళీ 1580. దాని గురించి ఆలోచించు. ఇంగ్లీష్ వెపన్, క్రోటాన్ ఐలాండ్, ఎగ్జాక్ట్ సేమ్ టైం. ర్యాండమ్ యాక్సిడెంటా లేక ఎవరో ఒకరు యాక్చువల్లీ అక్కడే జీవించారా? ఎవిడెన్స్ అక్కడే ఆగలేదు. 1700 రికార్డ్స్. విర్జీనియా కాలోనియల్స్ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చేశారు. హెటెరస్ ప్రజల్లో కొన్ని ఫ్యామిలీస్ బ్లూ గ్రే ఐస్ యూరోపియన్ ఫీచర్స్ ఉన్నాయని మెన్షన్ చేశారు. ఇంకొక లైన్ ఇంకా షాకింగ్. వాళ్ళ పూర్వీకులు బుక్స్ నుంచి చదవడం తెలుసు అని కొన్ని రికార్డ్స్ క్లెయిమ్ చేశాయి. డెఫినేటివ్ ప్రూఫ్ లేదు, కానీ పజల్ పీసెస్ స్లోగా ఒక పిక్చర్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ అడుగుతాం. 118 సెటిలర్స్ కనబడకుండా అయ్యారా లేదా సర్వైవ్ అయ్యారా? స్ట్రాంగెస్ట్ ఎవిడెన్స్ సెకండ్ ఆన్సర్ వైపే పాయింట్ చేస్తుంది. మేబీ వాళ్ళు క్రోటాన్ పీపుల్తో కలిసి కొత్త కమ్యూనిటీ బిల్డ్ చేశారు. ఇంగ్లీష్గా కాదు, నేటివ్గా కాదు, రెండు కల్చర్స్ కలిసిన ఒక కొత్త బిగినింగ్. మరి అదే నిజం అయితే హిస్టరీ 350 సంవత్సరాలు రాంగ్ మిస్టరీని సాల్వ్ చేయడానికి ట్రై చేసింది. రియల్ మిస్టరీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు కాదు, ఎందుకు మనం వాళ్ళు వదిలేసిన ఒకే ఒక క్లూని నమ్మం. సో 118 ఇంగ్లీష్ సెటిలర్స్కి అసలు ఏం జరిగింది? హానెస్ట్ ఆన్సర్ మనకు 100% సెర్టెనిటీ ఇంకా లేదు. కానీ ఈరోజు ఆర్కియాలజీ, హిస్టారికల్ రికార్డ్స్, లాజికల్ ఎవిడెన్స్ అన్నీ కలిపి చూస్తే ఒక డైరెక్షన్ మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. మేబీ రోనక్ కాలనీ కనబడకుండా పోలేదు. మేబీ వాళ్ళు సర్వైవ్ అయ్యారు. ఒక ఫ్రెండ్లీ నేటివ్ కమ్యూనిటీతో కలిసి కొత్త జీవితం స్టార్ట్ చేశారు. అది నిజం అయితే హిస్టరీలో గ్రేటెస్ట్ మిస్టరీ మాయమైపోవడం కాదు, డిఫరెంట్ కల్చర్స్ కలిసి సర్వైవ్ అయిన ఒక బ్యూటిఫుల్ స్టోరీ. కానీ నాకు ఈ స్టోరీలో ఇంకా పవర్ఫుల్ అనిపించిన విషయం ఇంకోటి. జాన్ వైట్ కాలనీ వెతుక్కుంటూ 3 సంవత్సరాలు వెయిట్ చేశాడు. మనం నిజాన్ని వెతుక్కుంటూ ఆల్మోస్ట్ 4050 సంవత్సరాలు వెయిట్ చేసాం. ఇంకా వెతకడం కంప్లీట్ అయిపోలేదు. ప్రతి ఎక్స్కవేషన్, ప్రతి డాక్యుమెంట్, ప్రతి కొత్త డిస్కవరీ హిస్టరీలో ఒక కొత్త పేజ్ యాడ్ చేస్తుంది. అందుకే హిస్టరీ పాస్ట్ గురించి కాదు, నిజాన్ని మళ్ళీ డిస్కవర్ చేయడం గురించి. సో నెక్స్ట్ టైం మీరు రోనాక్ లాస్ట్ కాలనీ గురించి విన్నప్పుడు 118 మంది కనబడకుండా పోయారని మాత్రమే గుర్తుపెట్టుకోకండి. ఒక వర్డ్ని గుర్తుపెట్టుకోండి, క్రోటాన్. ఎందుకంటే కొన్నిసార్లు హిస్టరీ మన దగ్గర ఆన్సర్ దాచిపెట్టదు, మనమే కరెక్ట్ క్వశ్చన్స్ అడగలేదు. ఇప్పుడు నేను మీ ఒపీనియన్ వినడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. మీ ఒపీనియన్లో రోనక్ సెటిలర్స్ క్రోటాన్ పీపుల్తో కలిసి సర్వైవ్ అయ్యారని నమ్ముతున్నారా, లేక ఇంకా మనకు తెలియని ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఉందని అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో మీ థియరీ రాయండి. బెస్ట్ థియరీస్ అన్ని నేను చదువుతాను. రోనక్ మిస్టరీ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది, కానీ హిస్టరీలో ఇంకో మిస్టరీ ఉంది, చాలా మందికి తెలియని ఇంకా డేంజరస్.
జేమ్స్ టౌన్ అమెరికా ఫస్ట్ సక్సెస్ఫుల్ కాలనీ అని అందరికీ తెలుసు. కానీ సక్సెస్ స్టోరీ వెనుక నరమాంస భక్షణ, ఆకలి చావలు, రాజకీయ విశ్వాసఘాతం, ఇంకా హిస్టరీ బుక్స్ చెప్పని కొన్ని నిజాలు ఉన్నాయి. అది మన నెక్స్ట్ డాక్యుమెంటరీ. మన నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో కలుద్దాం.